ఉక్తహేతుత పూర్వం చెప్పిన కారణాల చేత ఏమేమో కారణాలు చెప్పుకుంటూ వచ్చారు కదా, రకరకాలైన కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. 4 రకాల కర్మలు అని, ఆ కర్మలు ఈ విధంగా అని చెప్పి ఇంకా చెప్పుతూ ఇంకా చివరికి సూర్యుని యొక్క ప్రకాశము తమస్సును కూడా ఉపమానం చెప్పి ఉక్తహేతుత దుఃఖోదధే హేతో అజ్ఞానస్య. ఉదది అంటే అర్థమేమి? సముద్రము. ఏం సముద్రము? దుఃఖ సముద్రం. దుఃఖ సముద్రాన్ని దుఃఖ సముద్రానికి హేతుభూతం ఏంటిది? అజ్ఞానం. అజ్ఞానాన్ని అపనుత్తయే, దాన్ని నశింపజేసేదాని కొరకు. ఇప్పుడు దుఃఖం వస్తుంది అంటే దేని వల్ల వచ్చినట్టు? మనకి అజ్ఞానం వల్ల వచ్చింది. ఏం అజ్ఞానం వల్ల వచ్చింది? అయితే ఇంకొంచెం మార్పు చేయాలి కదా. కర్మల వల్లనేమో సంస్కారం ఏర్పడింది, సగం సంస్కారం వల్లనేమో సుఖ దుఃఖాలు ఏర్పడ్డాయి. ఆ కర్మ ఎట్లా చేశాడంటే అజ్ఞానం చేత అని మొదలు ఒక గొలుసు చెప్పేశాడు కదా. అంటే మొత్తానికి మూల కారణం ఏంటిది? దుఃఖం కలిగేదానికి అజ్ఞానము. అందువల్ల దుఃఖోదదేరి హేతో అజ్ఞానస్య, దుఃఖ కారణానికి హేతుభూతం ఏంటిది? అజ్ఞానము. అపనుత్తయ అంటే అజ్ఞానాన్ని నశింపచేసేదాని కొరకు సమ్యజ్ఞానం పర్యాప్తము. దృఢ జ్ఞానం ఏదైతే ఉందో అది సమర్థవంతమైంది. అజ్ఞానాన్ని జ్ఞానం నశింపజేస్తుందే కానీ జ్ఞానాన్ని అజ్ఞానము ఆవరించదు, నశింపజేసేది కూడా కాదు. జ్ఞానమే పర్యాప్తమైన సాధన, ఇంకొకటి ఏది కూడా దాన్ని నివర్తింప చేయలేదు అనేదాన్ని చెప్తూ క్రియా చేత్. ఒకవేళ క్రియ అంటావా, అది ఇంకా కారణం అయ్యేదానికి వీలేదు. ఎందుకంటే మేము చాలా ఉపమానాలు చెప్పి అది కారణం కాదని ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాము. క్రియల చేత దుఃఖాన్ని దాటుతారనేది మేము ఖండించాం. ఎలా ఖండించాం? దాంతో పెరుగుతుందే కానీ పోయేది కాదని ఎన్నో రకరకాలుగా ఖండించాం. మరి ఇప్పుడు పోయేదానికి కారణం ఏంటిది? కేవలము ఆత్మజ్ఞానం మాత్రమే అనేది సమ్యజ్ఞానం. అది కూడా సమ్యజ్ఞానం అంటే ఏంటిది? దృఢాపరోక్షం అంటే సందిగ్ధ రహితమైన జ్ఞానం మాత్రమే దానికి కారణం గాని ఇంకోటి కారణం కాదు అనే విషయాన్ని చెప్పేశాము అని చెప్తూ, నన్ను బలవదపి సమ్యజ్ఞానం సత్ అప్రమాణోత్థేన అసమ్యజ్ఞానేన బాధ్యమానం ఉపలభామహే. మేమేమో సమ్యజ్ఞానం చేత అజ్ఞానం నశిస్తుంది అన్నావు కదా. లోకంలో కొన్ని రకాలు చూడబడతా ఉంటుంది. ఏంటిది? బలవత్ సమ్యజ్ఞానం సత్, బలవత్తరమైన సమ్యజ్ఞానం ఉన్నప్పటికీ అప్రమాణోత్థేన ప్రమాణరహితమైన దాని చేత ఉత్పన్నమైన అసమ్యజ్ఞానం. అసమ్యజ్ఞానం అంటే సంపూర్ణమైన జ్ఞానం కాకుండా, ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ అజ్ఞానమే. అజ్ఞానం చేత జ్ఞానం బాధింపబడినట్టు చూస్తూ ఉన్నాం కదా లోకములో. జ్ఞానం చేత అజ్ఞానం బాధింపబడుతుందా? అజ్ఞానం చేత జ్ఞానం బాధింపబడుతుందా? మేఘం చేత సూర్యుడు ఆరించబడినట్టు అని పూర్వపక్షం అంటున్నాడు కానీ సమర్థవంతమైంది కాదు. అందువల్లనే బలవత్ సమ్యజ్ఞానం సత్, బలవత్తరమైన సమ్యజ్ఞానం కలిగినప్పటికీ అప్రమాణోత్తేన ప్రమాణరహితమైన చేత ఉత్పన్నమైన అసమ్యజ్ఞానేన బాధ్యమానం ఉపలభామహే. అసమ్యజ్ఞానం చేత సమ్యజ్ఞానం బాధింపబడినట్టు లోకంలో చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూశాడు ఆయన? పాపం చూసింటాడు ఎక్కడో ఒక దగ్గర. అంటే ఆ చీకటి చేత ప్రకాశము బాధింపబడినట్టుగానే అసమ్యజ్ఞానం చేత సమ్యజ్ఞానం బాధింపబడినట్టుగా ఉపలభామే అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ఎక్కడొక్కడో. యత ఉత్పన్న పరమార్థ బోధస్యాపి, పరమార్థ బోధేమో కలిగింది. పరమార్థ బోధ ఏంటిది? ఆత్మస్వరూప జ్ఞానమేమో కలిగింది. కలిగిన తర్వాత కూడా కర్తృత్వ భోక్తృత్వ రాగ ద్వేషాది అనవబోధోత్త ప్రత్యయ అభిభవిష్యతి. ఇవన్నీ కూడా ఏ విధంగా నేను కర్తను భోక్తను స్త్రీని పురుషుని సన్యాసిని బ్రాహ్మణి వగరాయని ఎప్పుడు కలిగినాయి? వాడికి అజ్ఞానం చేత కలిగినాయి కదా. మరి సమ్యజ్ఞానం చేత అజ్ఞానం నశించిపోతుందన్నావు కదా. సమ్యజ్ఞానం కలిగిన తర్వాత కూడా నేను కర్తను భోక్తను అనే వ్యవహారం రకరకాలుగా కనిపిస్తూనే ఉంది ఆ జ్ఞాని లోపల. సమ్యజ్ఞానం కలిగి అజ్ఞానాన్ని ఏం చేసినట్టు? ఏమో కలుగుతుందని చెప్తున్నాడు. అక్కడక్కడ చూస్తా ఉన్నాము, కలుగుతాము, నేను కర్తను, నేను భోక్తను, నేను ఫలానా అని. అందువల్ల నీ సమ్యజ్ఞానం ఏం చేసింది అని పూర్వపక్షి అడుగుతున్నాడు. తర్వాత కదా సమాధానం ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఉత్పన్న పరమార్థ బోధస్యాపి, ఎవరికైతే పరమార్థ బోధ కలిగిన తర్వాత కూడా, జ్ఞానం కలిగిన తర్వాత కూడా కర్తృత్వము భోక్తృత్వము రాగము ద్వేషము అనవబోధోత్త ప్రత్యయ
ఇవన్నీ కూడా అనవబోధ ఉత్త ప్రత్యయాలు. ఏవి? జ్ఞానం కలగకముందు కలిగే వ్యవహారం, రాగము, ద్వేషము, కర్తృత్వం, భోక్తృత్వం అంతా కూడా తనకు స్వరూప జ్ఞానం కలగకముందు జరిగే వ్యవహారం. మరి స్వరూప జ్ఞానం కలిగిన తర్వాత కూడా ఇవన్నీ కనిపిస్తున్నాయి అంటే జ్ఞానం కలిగిన సమ్యజ్ఞానం, మీరు ఎక్కడ వింటున్నారు? సమ్యజ్ఞానం కలిగిన తర్వాత కూడా ఇవి కనిపిస్తున్నాయంటే ఉంటే ప్రశ్నను వినండి, పూర్వపక్షం యొక్క ప్రశ్నను వినండి. అతనంటున్నాడు, పూర్వపక్షం వాదిస్తున్నారు, దానికి సమాధానం తర్వాత చెప్పు. సమ్యజ్ఞానం కలిగిన తర్వాత కూడా రాగద్వేషాలు అక్కడ స్విచ్ ఆన్ చేసి ఉన్నారా? మా ఊరికి పెట్టారా? సమ్యజ్ఞానం కలిగిన తర్వాత కూడా అవి మనకు కనిపిస్తున్నాయి కదా లోకంలో, వాటి సంగతి ఏంటి అని ప్రశ్న వేస్తున్నాడు పూర్వపక్షి. ఎక్కడొక్కడ చూశాడంట, ఉపలభామే అంటున్నాడు కదా, అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి అవేంటిది అంటే ఇది రాగద్వేష అనవబోధోత్త ప్రత్యయం కదా. అది అనవబోధ అంటే జ్ఞానం కలగని వానికి కలిగేవేవి. కర్తృత్వ, భోక్తృత్వ, రాగద్వేషాలు అంత ఎవరికి కలుగుతాయి? అజ్ఞానికి కలుగుతాయి. మరి జ్ఞానికి కూడా కనిపిస్తున్నాయి కదా ఇవి. అందువల్ల నహి అబాధితే సమ్యజ్ఞానే తద్ విరుద్ధానం ప్రత్యానం సంభవోతి. సమ్యజ్ఞానము ఒకవేళ బాధింపకపోతే దానికి విరుద్ధమని ఎందుకు కనిపిస్తున్నాయి అంటే అజ్ఞానం చేత జ్ఞానం బాధింపబడుతుంది అని తెలుస్తుంది అని ప్రశ్న వేశాడు. లోకంలో కనిపిస్తుంది కాబట్టి జ్ఞానము అజ్ఞానం చేత కూడా బాధింపబడుతుంది అనే విషయము ఇప్పుడు నిర్ధారణ అవుతుంది. దేనివల్ల? రాగద్వేషాలు వగైరా కలిగినవాడు కాబట్టి అవన్నీ కూడా అజ్ఞానంతో సంబంధించినవి. అజ్ఞానం సంబంధించినవి వాళ్ళ దగ్గర కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అజ్ఞానం చేత జ్ఞానం బాధింపబడిందా, బాధింపబడలేదా అని ప్రశ్న వేస్తున్నాడు పాపం ఆయన. దానికి సమాధానం తర్వాత కదా చెప్పేది. కర్తృత్వ, భోక్తృత్వ, రాగద్వేష ధర్మాలంతా కూడా అనుకూల వ్యవహారములా, ప్రతికూల వ్యవహారములా? అజ్ఞానానికి అనుకూల వ్యవహారములు, జ్ఞానానికి ప్రతికూల వ్యవహారములు. అందువల్ల అక్కడ కలుగుతున్నాయంటే అజ్ఞానమే సమ్యజ్ఞానం అజ్ఞానం చేత బాధింపబడింది కాబట్టే అక్కడ జరుగుతున్నాయి అనేది పూర్వపక్షం తీసుకొని వచ్చాడు. కర్తృత్వ, భోక్తృత్వం ఉంది అంటే ఏమన్నట్టు? అజ్ఞానం ఉన్నట్టు లెక్క. మరి లోకంలో కనిపిస్తుంది అంటే నైతదేవం, అలాంటిదేం లేదు లేవయ్యా. సమాధానం చెప్పుతూ అలాంటిదేమీ లేదు. ఎందుకు? కుతః ఎందుకంటావేమో. బాధితత్వాద విద్యాయ విద్యాంసా నైవ బాధతే తద్వాసనా నిమిత్తత్వం యాంతి విద్యా స్మృతిర్ధ్రువం. అవిద్యాయ బాధితత్వాద అవిద్యాయ విద్యాం సైవనాభతే. విద్య చేత అవిద్య అంటే జ్ఞానం చేత అజ్ఞానం బాధింపబడిందా లేదా? విద్య అంటే ఏంటిది? జ్ఞానము. అవిద్య అంటే ఏంటిది? అజ్ఞానము. విద్య చేత అవిద్య బాధింపబడింది అంటే నష్టమైందా లేదా? నష్టం అవుతుందా లేదా? అయిన తర్వాత మరి నష్టమైన అవిద్య మళ్ళీ జ్ఞానాన్ని ఎట్లా బాధిస్తుంది? జ్ఞానం చేత అజ్ఞానం నశించింది, అది చచ్చిపోయినట్టు మళ్ళీ బతికిన వచ్చి చంపుతాడా? అర్థం కల. జ్ఞానం చేత అజ్ఞానం కలగానే అజ్ఞానం నశించింది. మరి నశించిన జ్ఞానం వచ్చి మళ్ళీ జ్ఞానాన్ని బాధిస్తుందా? స్వయం చచ్చింది కదా. చచ్చినోడు వచ్చి బతికిన ఎట్లా చంపుతాడు? అందుకని చెప్తున్నాడు కదా, బాధితత్వాద అవిద్యాయా విద్యాంస నైవ బాధతే. అది బాధింపదు. చచ్చినవాడు బతికినవాడిని ఎట్లా ఇది చంపలేడో, జ్ఞానం చేత అజ్ఞానం నశించిన కారణం చేత మళ్ళీ అది జ్ఞానాన్ని బాధించే అవకాశము లేదు. ఏ జ్ఞానాన్ని? సమ్యజ్ఞానాన్ని బాధింప. అజ్ఞానం అనేది సమ్యజ్ఞానం చేత నశించింది, స్వయం నశించింది. స్వయం నశించిన తర్వాత అప్పులో ఉన్నవాడు వచ్చేసి ఇంకో అప్పులవానికి అప్పు తీర్చగలుగుతాడా? అందువల్లనే అది సరిపోదులేండి. ఇదే సరిపోతుంది. చచ్చిన వాడు బతికిన వాడిని మళ్ళీ చంపలేడు అనేది మనకు గుర్తుకు. అందుకొరకే సమ్యజ్ఞానం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు అజ్ఞానం అనేది నశించిపోయింది. ఆ నశించిన అజ్ఞానం వచ్చి సమ్యజ్ఞానాన్ని మళ్ళీ బాధించదు. తద్ వాసనా నిమిత్తత్వం యాంతి విద్యా స్మృతిర్ధ్రువం. కాబట్టి సమ్యజ్ఞానం యొక్క సంస్కారాలు సమ్యజ్ఞానం యొక్క అవిచ్ఛిన్న అనుసంధానం వల్ల పొందబడుతున్నాయి కాబట్టి, ఎందుకంటే ఆ సంస్కారాలన్నీ తన లోపల ఉంటాయి, మళ్ళీ అజ్ఞానం వచ్చే అవకాశము లేదు. మరి రాగమోద్వేషం కలుగుతుంది అంటే అది భ్రమ మాత్రమే కానీ వాస్తవికం కాదు. ఒక కర్తృత్వ భోక్తృత్వాలు అతనికి ఉండనే
ఉండవు. ఒకళ్ళు జ్ఞానం కలిగిన తర్వాత కూడా కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నాయంటే మరి అక్కడ అజ్ఞానం కదా, అజ్ఞానం చేతం కదా కర్తృత్వ భోక్తృ రాగద్వేషాలు కలుగుతాయని ఒకవేళ నువ్వు అంటావేమో. అన్నా కానీ కలగవు. ఎందుకంటే సమ్యజ్ఞానం యొక్క సంస్కారాలు తద్ వాసనా నిమిత్తత్వం యాంతి విద్యా స్మృతే ధ్రువం అన్నారు. వాసన ఏంటిది? సంస్కారం. ఏం సంస్కారం? జ్ఞాన సంస్కారం. అది ఎట్లా ఉంది అంటే ధ్రువం, నిశ్చలమై ఉంది కాబట్టి మళ్ళీ అజ్ఞానము జ్ఞానాన్ని బాధించే అవకాశము లేదు. ఇప్పుడు మన దృఢ నిశ్చయంలో మనం ఉన్నప్పుడు ఎట్లాగైతే పక్క వాళ్ళు వచ్చి మనల్ని చెలింప చేయలేరో, దానిలో ఏమైనా కొంచెము సల్లుంటే మనం బక్కపోతాం. కానీ దృఢ నిశ్చయం అంటే ఏమైనా కానీ కాక నేను వదిలిపెట్టలేను. గురువు గారు ఎన్నో చెప్పారు, ఆయన బలి చక్రవర్తి వదిలిపెట్టలేదు. స్వయం గురువే అయినప్పటికీ నా నిశ్చయంలో నేనున్నాను, నువ్వు విని చెప్పినా నేను వినన్నా లేదా. అట్లా జ్ఞానం సంపూర్ణంగా దృఢమై ఉన్నప్పుడు మళ్ళీ ఆ సంస్కారాలు ఉన్నప్పుడు దాని దగ్గరికైనా రాగలుగుతుంది. అజ్ఞానము బాగా ప్రకాశిస్తున్నాడు ఇప్పుడు సూర్యుడు, ఏ కొంచెమైనా చీకటి వచ్చి మళ్ళీ బాధ కలిగజేయగలుగుతుందా? కలగజేయలేదు. అందుకొరకు చెప్తున్నారు వాసనా నిమిత్తత్వం యాంతి అన్నాడు. సమ్యజ్ఞానం యొక్క సంస్కారాలు సమ్యజ్ఞానం యొక్క అవిచ్ఛిన్న అనుసంధానానికి కారణం అవుతున్నాయి. ఎందుకంటే మళ్ళీ మాటిమాటికైనా అనుసంధానం చేస్తూ ఉంటాడు కదా, నా యొక్క స్వరూపం ఇటువంటిదని భావం చేత అనుసంధానం చేస్తూనే ఉంటాడు. కాబట్టి మనకు చూసే వాళ్ళకి కనిపించవచ్చు కదా, ఆపు చేసిన తర్వాత మళ్ళీ తిరుగుతూనే ఉంటుంటుంది ప్రారంభ వేగం చేత ఏది ఫ్యాను. అట్లాగే తిన్నట్టుగా చూసినట్టుగా రాగం ఉన్నట్టుగా దేశం ఉన్నట్టుగా కనిపించినా అది ప్రారంధ లేశమో అనుకున్నా సరే, లేదు అది అది యాదృచ్ఛికంగా వచ్చినాయని కూడా అనుకున్నా సరే, కానీ వాస్తవికంగా అందులో కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు. సమ్యజ్ఞానం చేత ఎప్పుడైతే అజ్ఞానం నశించిందో రాగద్వేషాలకు కారణభూతమైన అజ్ఞానమే లేనప్పుడు ఇంకా కలిగేది ఎట్లా? కలిగేది లేదు అని చెబుతూ ఏం చెప్తున్నాం? గతించిన కర్మ అజ్ఞాన సముత్తత్వాత్. కర్మ దేని చేత ఉత్పన్నమైంది? అజ్ఞానం చేత. మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చేదే అది. అజ్ఞానం చేత కర్మ ఉత్పన్నమైన వల్ల ఎప్పుడు ఇది ఉక్త హేతు తస్య చ సమర్థనం పూర్వమేవాభిహితం. దాన్ని ఇదివరకే చెప్పాము, దాన్ని సమర్థించాం కూడా. ఎందుకు అంటే అజ్ఞానం చేత ఉత్పన్నమవుతుంది కర్మ. కాబట్టి సమర్థనం పూర్వమేవాభిహితం. తర్వాత హితం సంప్రేప్సతామిత్యాదిన తద్ అభ్యుచ్చయార్థం అవిద్యాయేన చ సంసారాన్వయిత్వం ప్రదర్శయిత్యామిత్యత ఆహ. కాబట్టి అజ్ఞానం చేత కర్మ కలుగుతుంది కదా, ఆ కర్మ చేసినందువల్ల ఏమవుతుంది? కర్మ ఫలాన్ని అనుభవించేదాని కొరకు మళ్ళీ ఏం కావాలి? శరీరాలు కావాలని ఇంతవరకే చెప్పి ఉన్నాం. అది చెప్పినా లేదా? కాబట్టి ఆ సంసారంతో సంబంధము కలుగుతుంది అని ఇదివరకు చెప్పిన దాన్నే మళ్ళీ కొంత విస్తారపూర్వకంగా నేను చెప్పబోతున్నాను. అజ్ఞానం చేత కర్మలు, కర్మ చేత జన్మలు అంటే సంసార ఉత్పత్తి, రకరకాలైన ఆ జన్మ సంసారం అంతా కలుగుతుంది అనే విషయాన్ని ఇదివరకు ఎన్నో రకాలుగా బోధించాము. దాన్ని మళ్ళీ సమర్థం చేస్తూ ఉన్నాము అన్నాడు. మొత్తానికి అన్నిటి కారణం ఏమైంది? స్వరూపాజ్ఞానం. స్వరూపాజ్ఞానం చేత కర్మలు చేశాడు, కర్మల చేత ఆయా భోగాన్ని అనుభవించాడు, అనుభవించి మళ్ళీ శరీరానికి మళ్ళీ వస్తూ ఉన్నాడు. ఇది మాటి మాటికి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఎప్పుడైతే సమ్యజ్ఞానం కలిగిందో అప్పుడు కూడా మళ్ళీ జరుగుతున్నాయి, వస్తుంది అంటే అది చెప్పవలసింది కాదు, సమర్థించవలసింది కూడా కాదు అనే దాన్ని ముందు గ్రంథంలో మేము సంపూర్ణంగా దాన్ని చెప్పబోతున్నాం. ఏంటది? బ్రాహ్మణ్యాధ్యాత్మకే దేహే లాత్వానాత్మేతి భావనం శృతే కింకరతామేతి వాంగ్మనఃకాయ కర్మభిః. ఇప్పుడు కర్మలు ఏం చేస్తాయి? అజ్ఞానాన్ని నివర్తింపజేయలేదని చెప్పారు కదా ఇదివరకు. ఎందుకు నివర్తింపజేయదు అంటే కర్మ చేత, అజ్ఞానం చేత కర్మ ఉత్పన్నమైంది, మళ్ళీ ఆ కర్మ అజ్ఞానాన్ని నశింపచేయలేదు. దానికి ఏం కావాలా? ఎట్లాగైతే ప్రకాశం చేత చీకటి నశించిపోయిన తర్వాత చీకటి ఎట్లాగైతే ప్రకాశాన్ని మళ్ళీ ఆవరించలేదో అట్లాగే అజ్ఞానం చేత కర్మ పుట్టింది, కర్మ మళ్ళీ అజ్ఞానాన్ని నశింప చేయలేదు. అంటే దానికి భిన్నం కాదు. జన్య జనక భావం అంటారే, జనకము
జన్యము జనకాన్ని బాధించలేదు. అట్లా ఇక్కడ కర్మ అవిద్యను బాధించలేదు. ఎట్లాగా? బ్రాహ్మణ్యాధ్యాత్మకే దేహే, నేను బ్రాహ్మణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను ఫలానా అని దేనిపైన ఆరోపణ చేసుకున్నారు? దేహే, శరీరం పైన ఆరోపణ చేసుకున్నాను. అదే కదా, దేహం ప్రాణమపీంద్రియాణ్యపి జలాం బుద్ధించ శూన్యం విదుహు. అది మాటి మాటికి వస్తూ ఉంటుంది. నేను స్త్రీని, నేను పురుషుని, నేను బ్రాహ్మణ్ణి, క్షత్రుని, సన్యాసిని, గృహస్థుని వగైరా వగైరా అంతా కూడా ఆరోపణ ఎక్కడ చేసుకున్నాడు? దేహే లాత్వానాత్మేతి భావనం. కాబట్టి ఆ దేహమందు ఆత్మయను బుద్ధి గ్రహించి, ఆ దేహమే ఆత్మ, దాని అందే మళ్ళీ ఇంకా బ్రాహ్మణత్వాదులు కూడా ఆరోపణ చేసుకున్నారు. రెండు ఆరోపణ. దేహమందు ఆత్మబుద్ధి, మళ్ళీ బ్రాహ్మణత్వాదులు కూడా ఆరోపణ చేసుకుని ఏం చేస్తున్నాడు? శృతే కింకరతామేతి వాంగ్మాన కాయ కర్మభి. మనస్సు చేత, వాక్కు చేత, శరీరం చేత తను ఆరోపించుకున్న అభిమానానికి బద్ధుడై శృతికి కింకరుడవుతున్నాడు. శృతికి, వేదానికి కింకరుడవుతున్నాడు. కింకరుడు అంటే అర్థమే, కింకరుడు కుత్సితమపి కరోతీతి కింకర, కింకరోతీతి కింకర. కిమంటే ఏంటిది? ఏ పనైనా చేస్తాడు, చెడు అయినా చేస్తాడు, మంచి అయినా చేస్తాడు కింకరుడు. నువ్వు ఆదేశిస్తావనుకో, అని కొట్టడమంటే కొట్టొస్తాడు. ఎందుకంటే నీకు దాసుడై ఉన్నాడు కాబట్టి. ఇది చేయమన్నది అంతా కూడా చేస్తూ ఉంటాడు. మాలిన్యం ఎత్తుతా ఉంటాడు, పంచదార ఎత్తుతా ఉంటాడు. అందుకని కుత్సితమపి అన్నారు. కుత్సితమపి కరోతి ఇది కింకర, లేదు కింకరోతి, ఏదేం చేయమంటే అది చేస్తూ ఉంటాడు. అట్లాగరే శరీరమందు బ్రాహ్మణత్వాలు అంతా ఆరోపణ చేసుకొని ఆ మనస్సు, వాక్కు, శరీరం ఏదేది చేయమంటే అది చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు దానికి ఎవరికి దాసుడు? వేదానికి దాసుడై ఉన్నాడు. వేదం ఏదైతే చెప్తా ఉన్నాడో అవన్నీ చేస్తూ ఉంటాడు. చేసి ఏం చేస్తాడు? దానివల్ల సుఖాన్నో దేన్నో పొందాలని ఉద్దేశం చేత ప్రయత్నం చేస్తూ ఉంటాడు. శృతే కింకరతామేతి, శృతికి కింకరుడైపోతున్నాడు, వేదానికి కింకరుడైపోతున్నాడు. ఎందుకు? వేద ప్రతిపాద్యమైన కర్మలు చేసినందువల్ల సుఖం వస్తుందనే భావన బ్రాహ్మణత్వాలను ఆరోపణ చేసుకొని మనసు చేత ఒక క్రియ చేశాడు, వాక్కు చేత ఒక క్రియ చేశాడు, శరీరం చేత ఒక క్రియ చేశాడు శాస్త్ర సంబంధంగా. అందువల్ల మనస్సు చేత చేయబడిన కర్మలందు వేదానికి ఎవరు దాసత్వాన్ని పొందుతున్నారు? కర్మయందు ఆసక్తులైన వాళ్ళు దాసత్వాన్ని పొందుతున్నారు. జ్ఞానమందు ఆసక్తులైన వాళ్ళు పొందవలసిన అవసరం లేదు. ఎందుకంటే దృఢజ్ఞానం కలిగిన తర్వాత కర్మయందు అనిత్యత్వ బుద్ధి వచ్చింది కాబట్టి వాళ్ళు దాసత్వాన్ని పొందే అవకాశము లేదు, పొందరు కూడా. ఈ ప్రకారం అజ్ఞానం ఉంటే ఇవన్నీ జరుగుతాయా? అజ్ఞానం ఉంటే ఇవి జరుగుతాయా? అజ్ఞానం లేకుండా జరుగుతాయా? అది మరి అందుకొరకు బ్రాహ్మణత్వాదులు ఆరోపణ చేసుకున్నాడు, కర్మలన్నీ కూడా చేసి ఉన్నాడు. దాని కొరకు శృతిని ఆశ్రయించాడు. ఏ కర్మ చేసినట్టే ఇది ఏమొస్తుందనే ఉద్దేశం చేత తన సుఖం కొరకు చేశాడా, ఇతరుల సుఖం కొరకు చేశాడా? వాళ్ళకి ఏం జరిగినా దాని ద్వారా వచ్చే ఫలితం ద్వారా నేను సుఖాన్ని పొందాలనే ఉద్దేశం చేత వేదదాసత్వాన్ని పొంది కర్మలను చేస్తున్నాడు. కాబట్టి కర్మలు అజ్ఞానాన్ని నశింప చేయలేవు, ఇంకా అజ్ఞానాన్ని పెంచుతూనే ఉంటాయి. ఈ రోజు చేస్తే ఇంత వచ్చింది, రేపు చేస్తే ఇంకెంత వస్తుందో అనే భావన కలిగిందా లేదా? ఆ తర్వాత రేపు కూడా ఈ రోజు చేస్తే ఇది వచ్చింది, ఇంకా 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 పోతూనే ఉంటాం. అది ఎక్కడ పోతుండో, అటు ఊర్ధ్వంగా పోతుండో ఇటు కిందికి పోతాడో వాడికి తెలియదు. ఎందుకంటే శాస్త్రం చెప్పింది చేస్తున్నా సరే, చేసేదాన్ని సక్రమత్వం ఉందా లేదా, సక్రమంగా చేస్తున్నాయా లేదా అనేది కూడా అనేది రావాలి కదా. అందుకొరకే యస్మాత్ కర్మ అజ్ఞాన సముత్తమేవ తస్మాత్ తద్వ్యావృత్తో నివర్తత ఇది ఉచ్యతే. ఏ కారణం అజ్ఞానాన్ని నివర్తింపచేస్తుంది అనేది లేదు. అందుకని యస్మాత్ కర్మ అజ్ఞాన సముత్తం. కర్మ దేని చేత పుట్టింది? అజ్ఞాన సముత్తం, సమ్యక్ ఉత్తం సముత్తం. అజ్ఞానం చేతనే అది బాగా గాఢంగా చోట చేసుకుని ఉద్భవించింది. తస్మాత్ వ్యావృత్తో నివర్తతే ఇది. అందువల్ల ఆ కర్మ చేత మళ్ళీ నివృత్తి అవుతాం అనేది కనిపించలేదు అనేదాన్ని ఇప్పుడు శ్లోకం ద్వారా చెప్తూ ఉన్నారు. అజ్ఞానం చేత కర్మ పుట్టింది కానీ మళ్ళీ ఆ కర్మ ఆ అజ్ఞానాన్ని నశింపజేస్తుందని ఏంటిది వ్యవహారం అనేది మిథ్య అనే దగ్గరికి వచ్చేస్తుంది. ఎలా అంటే దగ్ధాఖిలాధికారశ్చేత్ బ్రహ్మజ్ఞానినా ముని వర్తమాన శృతేర్మూర్ధ్ని నైవ స్యాది వేద కింకర. ఒక్క దెబ్బ కొట్టేసేసాడు. బ్రాహ్మణత్వాలు ఆరోపించుకున్నవాడేమో వేదానికి కింకరుడయ్యాడు,
కాని అఖిలాధికారశ్చేత బ్రహ్మజ్ఞానినా ముని, బ్రహ్మజ్ఞానమనే అగ్ని చేత సమస్త సంస్కారాలు నశింపజేయబడిన ముని అయిన వాడు అక్కడేం కర్మ చేసి సమస్త అజ్ఞానాన్ని పెంచుకున్నాడు. ఇక జ్ఞానం ఉత్పన్నమైనందువల్ల సమస్త అజ్ఞాన సంస్కారాలన్నీ కూడా దగ్ధము అయినాయి. వర్తమాన శృతిర్ మూర్ధి, అలాంటి వాడు శృతికి పైన ఉంటాడా కింద ఉంటాడా? శృతి యొక్క వాక్యం ఏంటి? శృతి అంటే వేదము, వేదానికి చివరిలో ఉంది ఏంటిది? ఉపనిషత్తు చివరిలో ఉన్నాయి మహావాక్యాలు. ఆ మహావాక్యాన్ని అనుసంధానం చేసి తన యొక్క జ్ఞానాన్ని సంపాదించి వాటికి పైకి పోయాడా, వాటికి కిందకి వచ్చాడా? వాటిని అతిక్రమించిపోయాడు. అతిక్రమించిపోయిన వాడు మళ్ళీ నైవస్యాదేవం వేద కింకర, పైకి పోయినవాడు మళ్ళీ వేదానికి కింకరుడు అవుతాడా? వేదము వేద వాక్యాలను కూడా దాటుకుని పోయినవాడు మళ్ళీ కిందికి వస్తారనే అవకాశం లేదు. మరి నువ్వు ముందు ఏమన్నావు? సమ్యజ్ఞానం కలిగిన తర్వాత కూడా మళ్ళీ అజ్ఞానాది వృత్తులన్నీ కూడా కలుగుతున్నాయా అన్నావే, ఎట్లొస్తాడు? ఒకడు దరిద్రుడై ఉన్నాడు, ఏదో పరిశ్రమ చేసి మహారాజు అయ్యాడు, మళ్ళీ వాడు ఊళ్ళోకి పోయి అడుక్కొని తింటాడా? ఎక్కడైనా చూసారా? చేయగలుగుతాడా? ఒకవేళ అడుక్కొని తింటున్నాడు అంటే వాడి పైకి పోలేదని అర్థం. ఒకవేళ నీకు కనిపించినట్టుగా ఉన్నా గాని అక్కడ భావం వేరై ఉంటుంది, అందుకొరకే సామాన్యంగా మళ్ళీ వేదానికి కింకరుడు కాడు. అందుకొరకే ఏమన్నాడు? బ్రహ్మజ్ఞానాగ్నినా ముని దగ్ధ అఖిలాధి అధికారశ్చేతు. ముని అంటే ఎవరు? మననం చేసేవాడు, జ్ఞాని వేరు. మననేన ముని అన్నాడు. మనం చేసేవారు ముని అన్నారని జ్ఞానం లేదు. జ్ఞానం కలిగితే జ్ఞాని. జ్ఞానం అస్య స్థితి జ్ఞాని. జ్ఞానం కలిగిన వాడిని జ్ఞానం అన్నారు, మననం కలిగిన వాడిని ముని అన్నారు. ఇప్పుడు జ్ఞాని వేరు, ముని వేరు. దాన్ని మననం చేస్తున్నారు. మననం చేయగా మరణం యొక్క పరాకాష్ఠయందు నిలిచిన్న కారణం చేత జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు జ్ఞానం అవుతాడు. అప్పుడు ముని వేరైంది, జ్ఞానం వేరైందా లేదా? అప్పుడు ఋషులు వేరయ్యారు, మునులు వేరయ్యారా లేదా? సామాన్య సాధకుల రూపంలో ఉన్నవారు మునులయ్యారు. ఆ తత్వాన్ని పొందిన వాళ్ళు ఎవరయ్యారు? జ్ఞాని అయ్యారు. ఋషులు వేరు. మళ్ళీ ఋషులు మంత్రద్రష్టార, ఆయా మంత్రాన్ని దర్శించినందువల్ల ఋషులు అనిపించుకున్నారు. ఋషులకు జ్ఞానులకు మునులకు చాలా తేడా ఉంటుంది. మనం అన్ని ఒకటే అనుకుంటా ఉంటాం తెలియని కారణం చేత. పదాన్ని తెలుసుకుంటుంటాం గాని దాన్ని వేరువేరుగా ఉంది. మరణం చేసిన కారణం చేత దేన్ని లక్ష్యాన్ని మరణం చేసిన కారణం చేత ముని అయ్యాడు. తర్వాతనేమో స్వరూప జ్ఞానం కలిగినందువల్ల జ్ఞాని అయ్యారు. మంత్రదృష్టులైనందువల్ల ఋషులు అయ్యారు. అందువల్ల యస్మాత్ ఎక్కడున్నాం? దగ్ధాఖిలాధికారశ్చేత్ బ్రహ్మజ్ఞానాగ్నిన. ఏమగ్ని ఇక్కడ? బ్రహ్మజ్ఞానం అనే అగ్ని చేత దగ్ధ అఖిలాధికార, సమస్త అధికారం అంటే అర్థమే దేన్ని అధిరోహించి దేన్ని ఆధారంగా ఇంతవరకు సమస్త కర్మలన్నీ చేశాడో అవన్నీ కూడా నశించిపోయాయి. ఏమో నశించిపోయాయి? బ్రహ్మజ్ఞానం చేత ఏమో నశించిపోయాయి? సమస్త కర్మలు నశించిపోలే, కర్మ సంస్కారాలు నశించిపోయాయి. కర్మలు ఎప్పుడే పోయినాయి కదా, కర్మ సంస్కారాలన్నీ పోయినాయి. ఇప్పుడు మన కర్మలన్నీ ఎప్పుడో నశించిపోయినాయి. కర్మ సంస్కారాలు మనకు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎప్పటి నుంచి ఉన్నాయి? అనంతకాలం నుంచి ఉన్నాయి. ఇప్పుడు జ్ఞానం చేత కర్మలు నశిస్తున్నాయా, కర్మ సంస్కారాలు నశిస్తున్నాయా? అది కర్మ సంస్కారాలు సంపూర్ణంగా నశించిన తర్వాత ఏదో అన్నారే వాడు, సమస్తం నశించిపోయిన తర్వాత అది అప్పుడు వాళ్ళు సమస్తం దోసుకొని పోయిన తర్వాత వాడు ఒక్కడ బయట కూర్చున్నాడు అనుకో, వాడి దగ్గర ఏముంటుంది? ఏమి లేకుండా నిర్వీర్యుడై పడి ఉంటాడు కదా. మరి ఇక్కడ నిర్వీర్యుడై పడి ఉండడు. తన యొక్క సమస్త ఆస్తి ఏంటిది? కర్మ సంస్కారాలు. మొత్తం ఇల్లంతా తగలబడ్డవాడి దగ్గర ఏముంటుంది చెప్పండి? వాడు ఒక్కడే బయట ఉన్నాడు, ఇల్లంతా తగలబడిపోయింది, మొత్తం బూడిదైపోయింది. కానీ అది బూడిదైపోయిన వస్తువులు బూడిదైపోయినాయి, సంస్కారం బూడిదైందా? ఇంట్లో ఉన్న వస్తువులు బూడిదైపోయినాయి కానీ శారీరకంగా వస్తువులు అభావమైనే కానీ వస్తువు యొక్క సంస్కారాలు అభావం గాల. ఎందుకు అంటే నాకు ఈ బీరువాలో ఇది ఉండింది, దానిలో అది ఉండింది, దీనిలో ఇది ఉంది అని మళ్ళీ అనుకుంటూనే ఉంటాడా? దాన్ని గుర్తు చేసుకుని ఏడుస్తూనే ఉంటాడా? కానీ సంస్కారాలే దగ్ధమైనప్పుడు
ఉన్నాయా? ఇప్పుడు మన జాగ్రత్తలో ఉన్నంత వరకు, స్వప్నంలో ఉన్నంత వరకు సంస్కారాలు అన్నీ ఉంటాయి. సుషుప్తులు పోయిన తర్వాత సంస్కారాలు ఉంటాయా? ఉండవు. సమాధిలోకి పోయిన తర్వాత కూడా సంస్కారాలు ఉండవు. ఇప్పుడు మనం కర్మను నశింపజేస్తున్నామా, కర్మ సంస్కారాన్ని నశింపజేస్తున్నామా? పిల్లవాడు కూడా కర్మ చేస్తూ ఉంటాడు, కానీ ఆ కర్మ వల్ల ఏ ఫలం దొరుకుతుందో ఆ సంసారం వాళ్ళకి తెలుసా? మళ్ళీ ఎవరో ఒకరు బోధించాలి దీనివల్ల ఇది కలుగుతుంది అని. ఆ కర్మ పూర్తి అయిన తర్వాత కూడా ఆ సంస్కారము చిత్తమందు ఉంటూ ఉంది. అందువల్లే ముని మననం చేసిన కారణం చేత బ్రహ్మ జ్ఞానాగ్నిన, కనుక స్వరూపం అనే జ్ఞానము అదే అగ్ని. అదే కదా జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్కృతి. సర్వకర్మాని అంటే కర్మ సంస్కారాలు లెక్క పెట్టుకోవాలి. కర్మ ఎప్పుడో పోయింది కదా, కర్మ నశింపజేసేది ఏంటిది? ఉపన్యాసం చెప్పాలి ఏం చెప్తా ఉంటారు, జ్ఞానం చేత సమస్త కర్మలు నశించిపోతాయండి అంటారు. సమస్త కర్మలు ఎప్పుడో నశించిపోయినాయి కదా, నువ్వు చేసిన ఉన్నాయి, చిన్నప్పటి నుంచి చేసిన ఇప్పటికీ ఉన్నాయా? కర్మ సంస్కారం నశింపజేస్తుంది కానీ కర్మ నశింపజేయదు. కర్మ తనకు రాని నశించిపోతుంది కదా. పొద్దుటి నుంచి నిన్న ఉపన్యాసం చెప్పుకున్నావు, నిన్నది ఇప్పుడు ఉందా? ఇప్పుడు గంట తర్వాత ఉంటుందా? అది స్వయంగానే పోతా ఉంది. మరణ నశింపజేసేది ఏంటిది? జ్ఞానాగ్ని చేత కర్మ సంస్కారాలు పోతున్నాయి కానీ కర్మలు పోవడం లేదు. సంస్కారం ఉన్నందువల్ల మళ్ళీ కర్మలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అంతెందుకు మీ 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 యొక్క దృష్టిలో ఉంది చెప్తాము. ఇప్పుడు గింజ ఉంది, ఆ గింజను వేపినందువల్ల ఏం పోతా ఉంది? లోపలున్న మొలకెత్తే తత్వం పోయిందా లేదా? కానీ గింజ ఉన్నట్టు కనిపిస్తుందా లేదా? కానీ గింజ ఉన్నప్పటికీ దానిలో లోపల ఉన్న సంస్కారము పోయిన కారణం చేత ఇప్పుడు గింజ పోయిందా, గింజ సంస్కారం పోయిందా? సంస్కారం పోయింది, మొత్తానికి గింజ కూడా పోయింది, గింజ సంస్కారం పోయింది. గింజ పోయిన తర్వాత సంస్కారం పోతుందా, సంస్కారం పోయిన తర్వాత గింజ పోతుందా? ఈ మాత్రం కూడా చెప్పలేకపోతాయి ఎట్లాగబ్బో. రెండు ఒకేసారి పోవు. మొదలు గింజ పోతుంది, తర్వాత సంస్కారం పోతుంది. మొదలు గింజ పోతుంది, తర్వాత సంస్కారం పోయినా ఇంకో సంస్కారం పోలేదు అంటారా లేదా? ఆ వాసనే సంస్కారం ఏంటి? వాసన అన్నా సంస్కారం అన్నా రెండు ఒకటే. కాబట్టి గింజ కాలితే కదా సంస్కారం పోయేది. రెండు ఒకసారి పోతుంది. మొదటి దెబ్బ అగ్ని దేహం పడుతుంది, గింజ మీద పడుతుందా, గింజ సంస్కారం మీద పడుతుందా? గింజ మీద పడుతుంది. అయితే ఇక్కడ వేరు, కర్మ ఎప్పుడో పోయింది, కర్మ సంస్కారం మాత్రము ఉంది. నేను ఎవరన్నా ఒక మాట ఉన్నారనుకోండి, ఇక్కడ కూర్చొని ఉపన్యాసం వింటున్నా, ఇట్లాంటారా నన్ను, ఇట్లాంటారా ఇంటికి పోయిన తర్వాత ఏం చేస్తాను అక్కడ విచారం చేస్తా ఉంటాడు, కానీ ఇక్కడ పట్టదు. ఎందుకు పట్టదు? ఆ కర్మ ఉందా పోయిందా? కర్మ ఉందా పోయిందా? కర్మ పోయింది, కర్మ సంస్కారం ఉంది. కానీ ఇప్పుడు బాగా గట్టిగా నువ్వు ఎక్కడికి పోయావు, ఇక్కడ వింటావా లేదన్నప్పుడు ఏమైంది? అప్పుడు ఆ సంస్కారం కూడా పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. అందుకే కదా మంచి మాటికి ఎక్కడికో పోయి వచ్చావని అడుగుతున్నాను నేను, అవునా కాదా? ఎందుకు అక్కడ పోతుంది చిత్తము, అప్పుడే ముఖం మారిపోతా ఉంటుంది. ఎందుకంటే నిద్రపోయిన వాడి చిత్తము సుషుప్తిలోకి పోయిన తర్వాత చచ్చిపోయిన ముఖం ఎట్లా ఉన్నట్టుంటుందో చూసారా లేదా? ఎందుకంటే అది చిత్తం అక్కడ లేదు, లేని కారణం చేత ముఖము వాడిపోయి ఉంటుంది. మళ్ళీ సుషుప్తి నుంచి బయటికి రాగానే మళ్ళీ చేసేస్తుంది. అట్లాగే చిత్తం ఇక్కడ లేనప్పుడు ముఖం అప్పుడే తెలుస్తుంది ఎక్కడికి పోయినట్టుగా. అలాగే కర్మ ఎప్పుడో పోయింది, కర్మ సంస్కారం మాత్రం లాగింది అక్కడ. ఇప్పుడు జ్ఞానం చేత మనకు పోయేది ఏంటిది? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాని అని చెప్పినా అక్కడ కర్మలు దగ్ధం కాదు, కర్మ సంస్కారాలు దగ్ధం అవుతాయి. కర్మలు తానంతట తానే దగ్ధం అయిపోతుంది. మనం నశింపజేసేది ఏంటి? నేను పొద్దున మీరు వండుకుంది ఉందా, కానీ ఏమేమి వండుకున్నారో ఎలా ఉందో ఆ సంస్కారం ఉందా లేదా? ఉందా లేదా? ఫలానా వండుకున్నాము, ఇది చేదుగా ఉంది, ఇది ఉప్పుగా ఉంది, ఇది భలే కుదిరింది. మళ్ళీ పక్క వాళ్ళతో కూడా చెప్తున్నాం, ఈ రోజు ఈ వంట చేసామంటే భలే అవుతుంది, మరి ఉందా అంటే ఎప్పుడో అయిపోయింది కదండి అంటాం. ఎప్పుడో అయిపోయింది. సమ్యక్ జ్ఞానం సుపర్యాప్తం క్రియాచేన్న ఉక్తహేతుత